ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు నెక్స్ట్ సీఎం అవుతారని అనుకుంటున్నారు? జగన్ వస్తాడు. ఆయన ఎందుకు? ఆయన మంచి పని చేస్తూ వస్తాడు. అంటే ఏ విధంగా మంచి పని చేసుకుంటూ వస్తున్నారు? అన్నీ చేస్తున్నాడు కదా, ఇంకా ఎందుకన్నా ఇంకేం చేయాలి? అందుకని అందుకనే ఆయననే వస్తాడు. రుణమాఫీ కానీ పథకాలు కానీ ఏవైనా కానీ అవన్నీ ఇంటికి ఇంటికి ఇచ్చేసి అందరినీ సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి జనాలు అంటున్నారు. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సవర్పోతంటే ఎందుకు సవర్పోత అవుతారు? పేద ప్రజలకు ఇవ్వాలి కదా, ఇచ్చటానికి అది చెయ్యాలి. ఇవ్వకపోతే ఎట్లా? మరి ఇప్పుడు పిల్లలు కూడా అక్కడ ఉద్యోగాలు దొరక ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు, అంటే చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అక్కడ కల్పించడానికి దొరకాలి కదా, జనాలు ఎక్కువ అయితే ఉద్యోగం దొరకకపోయి ఏం చేద్దాం? ఉన్న వాళ్ళకే ఉద్యోగం లేదంటే వస్తూనే ఉంటారు. ఉద్యోగం దొరకాలి కదా అయ్యా, ఏం చేస్తాం? ఎవరు వచ్చినా అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చినా, జగనే వచ్చినా వేరే ఎవరినా వచ్చినా చెప్పలేం కదా. మోడీయే 2 కోట్ల మందికి ఇస్తాడు ఉద్యోగం, ఎక్కడ ఇచ్చిండు? ఇప్పుడు ఏదైనా మాకు సమస్య వచ్చిందని చెప్తే ఎమ్మెల్యేల గారికి చెప్పుకోవడానికి కూడా వీళ్ళు దొరకట్లేదని చెప్పేసి జనాలు అవేర్నెస్ చెప్తున్నారు కదా. మరి అట్లా లేదండి, ఎవరు ఓపెనింగ్ రావట్లేదు, కేవలం ఎలక్షన్స్ టైంలోకి మాత్రమే వచ్చి ఇట్లా చూసేసి వెళ్ళిపోతున్నారని చెప్పి అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఉంది. ఒకసారి వచ్చారంటే అంతే, ఎలక్షన్ అయిపోయిందంటే మళ్ళీ పబ్లిక్ కనిపించరు. మనం ఎంత దేవుడన్నా దొరకరు. మరి మీ సైడ్ అట్లనే ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యేలు మీ దగ్గర వస్తున్నారా? ఎలక్షన్స్ టైంలో 10 సంవత్సరాలు అయింది ఈ రోడ్ వేసి. 10 సంవత్సరాలకు స్టార్టింగ్లో వేసిన రోడే ఇప్పుడు దాకా వేయలేదు. ఏం చేద్దాం? మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఆయన ఏమి వస్తాడు, వాడు ఏం చేస్తాడు? 10 సంవత్సరాలు ఉన్నా ఏం చేయలేదు. అభివృద్ధి అట్లాంటి ఏం చేయలేదు. ఏం చేసిండు? తోసుకుంటాం దాచుకుంటాం అంతే కదా. ఈయన చేస్తున్నాడు కదా, ఫ్రీ స్కూలు, ఫ్రీ పబ్లిక్ పిల్లలకి 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు. మాకు ఇల్లులు దొరకట్లేదు, ఇల్లులు ఇవ్వలేదు నేను చెప్తున్నారు అందరూ. చెప్తారు అందరు ఓపెనింగ్ ఒకటేలాగా ఉంటుందా సార్? ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి కాదు, అంతే కదా. అట్లనే నచ్చినవాడు నచ్చినని చెప్తాడు, నచ్చనివాడు నచ్చలేని చెప్తాడు. ఎంత చేసినా చేయలేదే అంటారు, అంతే కదా. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవుతారు. వాళ్ళే ఎందుకని? వాళ్ళు అవుతారు, మార్పు కోరుకుంటున్నారు వాళ్ళు. మరి జగన్ గారు ఏం చేయలేదు, అభివృద్ధి కానీ పథకాలు కానీ అన్ని? మీది ఎక్కడ? మీది ఎవరు? తెలంగాణనా? అందరికి ఇప్పుడు పోయి చూడు తెలుస్తుంది. 3 రాజధానులు అయినాయా? లేవు. కొన్ని ఒక్క రాజధాని అయిందా? అది లేదు. ఇంకో 5 సంవత్సరాలు వచ్చినా అట్లనే ఉంటుంది, అది అవ్వదు కాదు. ఇప్పుడు చంద్రబాబు వస్తే 3 రాజధానులు అమరావతి అయిపోతుంది, 5 సంవత్సరాలు కంప్లీట్ చేసి చూపిస్తారు వాళ్ళు. గతంలో చంద్రబాబు ఉండి కూడా అభివృద్ధి ఏం చేయలేదు, అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది అంటున్నారు. జగన్ గారు అభివృద్ధి బాగా చేశారని మాకు అనేది వాళ్ళు కూడా అంటున్నారు. అప్పులు చేయండి రాజకీయాలు ఎట్లా నడిపించారు? రాష్ట్రాలు నడుస్తాయా? ఒక ఇల్లే నడవంది, ఒక రాష్ట్రం నడుస్తుందా? ఏదైనా చేయాల్సిందే, కానీ అభివృద్ధి చేయాలి కదా. అభివృద్ధి చేయకుండా ఎట్లయితుంది? ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ గారికి సీటు ఉంటుందా లేదా అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది. దాని గురించి అది 100% ఉంటుంది, కానీ వాళ్ళు చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. అది నడుస్తూ ఉంది, ఆల్మోస్ట్ అది అయిపోయింది చర్చలు. 100% పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవుతారు. మరి ఇప్పుడు జగన్ గారు చదువు విషయంలో కానీ పిల్లలకి చదువు విషయంలో బాగా చేసామని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ బాగుందని చెప్పేసి చాలా మంది అన్నారు. జగన్కే సగం చదివిన చదువులు ఆయనకి ఏమొస్తుంది? చదువుల గురించి జగన్ అడిగితే ఏం బాగుంటుంది? అది మైకులు కొట్టుకోవడం తప్ప, బడ్డలు నొక్కడం తప్ప ఇంకేం లేదు. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? అది నో కామెంట్స్. ఆమె గురించి కామెంట్స్ చేయడం నాకు అంత ఇష్టం లేదు. ఆమె ఇక్కడ అయిపోయింది, అక్కడ నుంచి కూడా మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు, లోటస్ పండు వచ్చి పడుకోవాల్సిందే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మరి ఇసుక అక్రమ రవాణాలు అవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇసుక దందాలు అక్రమాలు అనేది అన్ని చోట్ల జరుగుతుంది. దాని కరెక్ట్గా హైకోర్టు ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు చేయడం రైట్ అని అనుకుంటున్నారా మీరు? అది ఇసుక మాఫియా అనేది ఇప్పుడు రాజకీయానికి లేకుంటే గవర్నమెంట్కి సంబంధించిన విషయం. వాళ్ళు ఏం చేయాలంటే దానికి స్ట్రిక్ట్లీ చేయాలి. ఏ రాజకీయ నాయకులను ఇసుక మాఫియాలోనే ఉన్నారు వాళ్ళు. సో దాన్ని గవర్నమెంట్ కరెక్షన్ చేసి కరెక్ట్గా నడిపిస్తే అయిపోతుంది. దాన్ని కూడా ఒక మన అన్ని శాఖల్లాగా ఒక ఇసుక శాఖల్లా పెడితే అది కరెక్ట్ ఇది అవుతుంది, లేకపోతే ఇక నడుస్తూనే ఉంటుంది. అది మాకు తెలిసిందే ఆల్రెడీ. అది ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము జగన్ అనుకుంటున్నాం. ఎందుకు ఆయనకే ఓటేస్తారండి? అన్నీ కొద్ది పర్వాలేదు, బాగానే చూస్తున్నాం. అందుకని
అంతా పథకాలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మాకు బాగానే వచ్చినాయి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీగా ఇస్తున్నారు కదా జగన్ గారికి. మరి దాని గురించి మీరు నాకు ఇక అవన్నీ తెలియదు. ఇది మట్టికి జగన్ వస్తాడు అనుకుంటున్నాం. మేము జగనే అనుకుంటున్నాం. అభివృద్ధి పరంగా ఎలా ఉందమ్మా మీది? మాకు బాగానే ఉందమ్మా. ఆంధ్ర వాళ్ళకి బాగానే ఉంది. మరి ఇక్కడ జనాలు అంటున్నారు మేము ఈసారి జగన్ గారికి కాకుండా చంద్రబాబు గారికి గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎవరు ఇష్టం వాళ్ళతమ్మా, ఇంకేముంది. అభివృద్ధి సంక్షేమం అంత మంచిగా లేదని చెప్పేసి రోడ్లు రవాణా ఏం సరిగా చేయలేదని చెప్పి ఇప్పుడు అంటున్నారు కదా. మాకెళ్ళి బాగానే ఉందమ్మా. అంతా మాకెళ్ళి అంతా బాగానే ఉంది. ఆంధ్ర అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? Chandrababu Naidu has got a definite edge over Pawan Kalyan, Jagan, because he has not given anything, and now he claims Hyderabad to be his capital. And even before taking the oath, the Rajya Sabha member says that I will ask central government to give that. And the central government has already said that we have laid the foundation. So what more has to be done? And what is the Supreme Court sitting on the file? Why is the Supreme Court cannot decide on such a major issue? Is this the justice that has been given to by the Constitution? And what is the central government doing? Are they fulfilling the Constitution? Or just passing the time for all the 5 years of their rule? What is it? Is it? 3 పాయింట్లు గమనిస్తున్నాను. ఏమేమి పాయింట్లు అంటే 3. మందు బంద్ చేస్తా అన్నాడు, జరగలేదు. అది ఏదో విడతల వారిగా. రెండవది ఇండ్లు ఇస్తా అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఇవ్వడం లేదు. మూడవది అభిప్రాయ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేటప్పుడు అసలైన వాళ్ళకు ఇవ్వడం లేదు నా అనుకుంటున్నా. నా మనసులో నేనే చేసే వ్యక్తులకు అంటే గ్రామంలో ఒక క్యాండిడేట్ ఉంటాడు అనుకో, ఆయనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ మిగతా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. మరి ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే పక్క చంద్రబాబు గారి పార్టీలో చేరుతున్నారు కదా. ఎందుకు చేరుతున్నారంటే విలువలేవు. ఎమ్మెల్యేకి విలువలేనప్పుడు మనం ఎందుకు ఉండాలి బయట అనేది వాళ్ళలో కూడా ఆలోచన తగులుతున్నట్టుంది. మరి ఇప్పుడు వైసీపీ నేతలు మాకు అన్ని బాగానే చూసుకుంటున్నారు, మేము ఎవరిని తప్పు చేయట్లేదు అని చెప్పేసి చేస్తున్నాడు. ఆయన వరకే చేస్తున్నాడు. జగన్ ఏమి చేస్తున్నాడు. ఆయనకు అన్ని దానిలకు సమాధానం చెప్పాలంటే చెప్పలేకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకు దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పెద్ద తప్పు చేస్తే కంట్రోల్ చేస్తాడేమో కానీ జగన్ చిన్న తప్పులు చేసే వాళ్ళను అట్లా ప్రజలకు అబ్బకుండా చేసే దానిలకు ఎవరేం చేస్తారు? గ్రామాల్లో విధిగా జరుగుతున్నాయి కాబట్టి దానిలకు ఎవరు అప్పులు వేస్తారు, ఎవరు వేయలేరు. దాని 2 సార్లు చేస్తాడు ఆయన. జగన్ చేయలేడు కదా. ఇప్పుడు మరి చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుందని మీరు? చంద్రబాబు నాయుడు వస్తే అయితే ఒకటి చంద్రబాబు నాయుడు వస్తాడేమో కానీ వచ్చాడో రాలేడని చెప్పలేను. చంద్రబాబు నాయుడు పోయిన ప్రభుత్వంలో 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా, గెలిచడం కారణం ఏమంటే రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేకపోయినాడు. విడతల వారికి ఏదో ఓరికోరితో 10,000 20,000 అబ్బింది కానీ ఒక విడతల వారిలో చేయలేకపోయినాడు. అది మనసులో పెట్టుకోండి. మళ్ళీ రెండో స్టెప్లో ఈయన చేయలేకపోయినది మళ్ళీ ఎమ్మడే ఈయనది ఒక పరిపాలన చూస్తాము, జగన్ పరిపాలన ఎట్లయితే చూస్తాము అని చూసినారు ప్రజలు. చూస్తే ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ చంద్రబాబు నాయుడే అవకాశం ఉన్నట్టుంది నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇంకా వీళ్ళు ఈ మార్గాలతో ఇప్పుడు ఈయన 6 పథకాలు ఏదో ఒకటి అమలు చేసుకుంటున్నాడు అంటున్నాడు. ఎవరు అధికారంలోకి చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే అవి నెరవేరుస్తారని చెప్పేసి అంటున్నాడు. అవి నెరవేరుతాయని మీరు అనుకుంటున్నారా? నెరవేర్స్తే బాగుండి పడుతుంది. లేకుంటే ఇంకా వాడేది కూడా 1 సంవత్సరం కాదు 2వ సంవత్సరం కూడా దింపడానికి అవకాశం ఉంటుంది. ఆయన కానీ ఎందుకు చెప్పలేనప్పుడు చేయలేనప్పుడు ఎందుకు ఉండాలి? ఆయన అవసరం లేదు. మరి ఇప్పుడు ప్రజలే తీర్పిస్తారేమో నేను అనుకుంటున్నా. మీరు ఎట్లా ఉందనుకుంటున్నారు అందులో ఇప్పుడు అభివృద్ధి పరంగా కానీ లేకపోతే ఏదైనా ఎలా ఉందని అనుకుంటున్నారు? చేసినాడు జగన్ అయితే కొంతవరకు చేస్తున్నాడు. అయితే ప్రజలకు మాత్రం అవి ఏదో ఇది చేస్తున్నాడు కదా, ఏదో పిల్లలకు అదే 15,000 వేయడం కానీ. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు నాయుడు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. అది ఎంతవరకు చేసుకుంటాడో ఇంకా చేసుకుంటే ఇంకా మేలు పడతాడు, లేకుంటే ఇంకా ఆయన కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాడు. మిగతా టైంలో దిగిపోవడానికి కూడా ఆస్కారం దొరుకుతుందేమో. జగన్కే ఇస్తామండి ఓటు మేము, జగన్కే ఇస్తాం. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు కదా కొత్తగా జగన్కి. అంటే మాకు ఈయన పథకాలు ఇస్తున్నాడు కాబట్టి మేము ఆయనకే ఇస్తాం. అభివృద్ధి బాగా చేసినారా? అభివృద్ధి పెద్దగా లేదండి,
ప్రజలకు పథకాలు బాగా అందుతున్నాయి. మరి పథకాలు ఇంటింటికి ఇచ్చి జనాలు సోమరిపోతులు చేస్తున్నారని అంటున్నారు కదా. ఎందుకు సోమరిపోతులు అవుతారండి? ఏం కారు. ఎందుకు పథకాల నుంచి సోమరిపోతులు అని ఎవరు అన్నారు కదండి. రైతుకి గిట్టుబాట్లు అయ్యి దొరకట్లే అని అంటున్నారు కదా. మామూలే ధరలు ఉన్నాయండి. ఇప్పుడు ఎవరు వచ్చినా ధరలు మామూలుగా ఉంటాయి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మీకు నెలకి పింఛన్ వస్తుందా? పింఛన్ 3,000 వస్తుందండి. మరి ఇప్పుడు రోడ్లు బాగాలేదని చెప్పేసి అంటున్నారు కదా, మరి అది దాన్ని 5 ఏళ్ళు ఎందుకు చేయలేదని అనుకుంటున్నారు మీరైతే? ఈ పథకాల నుంచి చేయలేకపోతున్నాడు మేడం. మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే మంచి చేస్తారని అనుకుంటున్నారా? అది మేము చెప్పలేమండి ఏమనేది. మేము వేసేది అయితే మాకు పథకాలు, పింఛను, కొన్ని రైతు భరోసా, కొన్ని ఈబీసీని వేస్తాము, పిఎం కిసాన్ వస్తుంది, ఇది ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది. దాని గురించి మేము ఏదో ఆయనకే ఇస్తాము. ఇల్లు ఇస్తా అన్నారు కదా, ఇల్లు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చినారా? ఇల్లు మాకేం లేదండి. చిత్తలోకి ఇచ్చినారు, మాకైతే ఏం లేదు. మరి దానికోసం అని మళ్ళీ మాకు పొలం ఉంది కదా, పొలం ఉంది కాబట్టి రాదు మాకు. గవర్నమెంట్ ఎక్కువగా అభివృద్ధి ఏమి కనబడలేదండి. అంతా ఎక్కువ ప్రజలకి పంచడం జరిగింది. అంతా బటన్స్ ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా రకరకాల సంక్షేమ పథకాల పేరుని అమౌంట్ అంతా బాగా ఖర్చు పెట్టారు ప్రజల కింద. అయితే అభివృద్ధి అయితే కనిపించలేదు నాకు. ఈసారి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా ఫామ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఈసారి ఎక్కువ కనబడుతుంది. మరి ఇప్పుడు పథకాలు అవన్నీ ఇచ్చేసి ఫ్రీగా చేసి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? పథకాలు అనేవి కొంతవరకు ఈ పెన్షన్లు అవి ఇవ్వడం కరెక్టేనండి. తర్వాత ఈ 17,750 చేయూత ఇలాంటివన్నీ కొంచెం అవి ఇబ్బందే. అలాంటి పథకాలు ఇవ్వడం ప్రజాధనం అంటే ధనం దుర్వినియోగం అయిందని అనుకోవాలి. ఎందుకంటే చాలామంది దానికి రకరకాలుగా ఖర్చు చేశారు అవి అని నా అభిప్రాయం అండి. అవి సరిగా అది మంచి పథకాలు కావని. ఏవైతే ఉన్నాయో దీనికి ఫ్రీ అని చెప్పేసి వేరే దాని మీద ట్యాక్సెస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఈ 5 ఏళ్ళలో చాలా వరకు ఫ్రీ స్కీమ్స్ చాలా పెట్టేశారు. ఇప్పుడు ట్యాక్సెస్ దేని మీద ఎక్కువ పెరిగిందని మీరు అనుకుంటున్నారు? అన్నిటి మీద పడిందండి. అన్ని తినే వాటి మీద అన్నిటి మీద కూడా బస్సుల ఛార్జీలు పెరిగినాయి. తర్వాత రకరకాల అన్నీ పెరిగినాయి కదా, బస్సు ఛార్జీలు పెరిగాయి. తర్వాత అన్నీ నిత్యావసర ధరలు అన్నీ కూడా పెరిగినాయి, ఛార్జెస్ అన్నీ పెరిగినాయి. కాబట్టి అలాంటి అనవసరమైన పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా అండి అనవసరమైన పథకాల కోసం ఖర్చు పెట్టకుండా ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఏదైనా ఉపాధి కల్పించి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది మంచిది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చి ఇసుక మాఫియా అనేది ఆఫ్ చేయాలని ఆర్డర్ ఇచ్చినా కానీ కూడా ఇప్పుడు నాయకులు అందరూ కలిసి ఆ ఇసుకని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? ఏంటో అండి, దాని గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఎక్కువగా అది ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని ఎట్లా అనుకుంటున్నారు? ఏంటో అండి, దాని గురించి నాకు సరిగా అవగాహన లేదండి. దాని గురించి నేను మాట్లాడలేను. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ కూడా అభివృద్ధి ఏ విధంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5 ఏళ్ళు ఈయన చూసామండి. ఈయన కార్యక్రమాలు ఏంటి మనకి అన్నీ తెలిసాయి. తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాల పేరుని ఎక్కువ ధనాన్ని ఖర్చు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు అయితే పెద్దగా ప్రజలకు ఉపాధి కల్పించడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ. అక్కడ ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయడం రైట్ అని మీరు అనుకుంటున్నారా? కాదు కదండి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి చక్కగా ఉద్యోగం చేసుకోవడం మంచిది కదా. తగినటువంటి ఉపాధి అక్కడ ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? అందరూ రారు కదా. కాబట్టి అభివృద్ధి పరంగా ఎలా ఉందమ్మా అక్కడైతే చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది అభివృద్ధిగానే, కాదు చేసుకోలేని వాడికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంతగానే ఏముంది? ఉద్యోగ అవకాశాలు అక్కడ ఏం కల్పించలేదు? ఉద్యోగ అవకాశాలు చదువుకున్న వాళ్ళకి ఏమో ఎక్కడ ఉన్నాయో ఏమో మనకి ఏం తెలుస్తాయి. మనం ఆరిపేద వాళ్ళు, ఇంట్లో బయటికి వెళ్ళలేని వాళ్ళు మనం. ఇప్పుడు మనకి మీకు రోడ్లు కానీ నీళ్ళు కానీ రైతుకి అట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా? మాకంటే రైతులు ఉండవమ్మా. మేము మాది మామూలుగా గర్భిణీలు మాది. మాకు ఈ పంట భూములు ఉంటాం. మాకు మళ్ళీ లంకలు అయితే ఉంటాయి పంట భూములు. ఇల్లులు ఇస్తానన్నారు కదా, మరి దాన్ని ఇచ్చారంట కదా. మరి మేము ఇక్కడ ఉన్నాం కదా, మాకైతే రాలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పోటీ చేస్తున్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. ఎవరు అదృష్టం బాగుంటే వాళ్ళు వస్తారు, మనం ఎవరో ఏం చెప్పలేమండి. ఇప్పుడు జగన్ వస్తారని అనుకున్నాం మేము, పవన్ కళ్యాణ్కి వస్తారనుకున్నాం. ఆయన చాలామంది వేసారు, కానీ ఆయన అదృష్టం బాగాలేదు, రాలేదు, ఈయన వచ్చారు.
ఎవరు ఏమొచ్చినా మంచిగా చేయటమే కావాలి మాకు. సరే ఇప్పుడు ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అయితే ఎందుకని బాగుంది. అనుకుంటున్నారు? ఎందుకంటే చంద్రబాబు విధానం ఉంది, చేయగలుగుతాడు, కొద్దిగా అన్ని విధాలుగా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒక పాత పురాతన కాలం అంటే ఒక ఓల్డ్ చంద్రబాబు గారు అయితే పాతకాలం నాటి వెర్షన్లో ఉన్నారు కదా. ఇప్పుడు జనాలకి ఇప్పుడు యంగ్కి విజన్ ఒక కొత్తగా వేరేగా టెక్నాలజీ ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు గారు దానికి ఉంటుంది అనుకుంటున్నారా మీరైతే? ఎందుకు ఉండదండి, ఎట్లయినా ఇది సీనియర్ మనుషులకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ సీనియారిటీ అతను బాగున్నది కదా, దీనికి తెలుస్తుంది ఖచ్చితంగా. అట్లా లేదు, ఎన్నో పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసింది కదా, ఎన్నో పథకాలు. తెలంగాణ ఉమ్మడి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు చేస్తే చేయడం కాదు. కాకపోతే ఇప్పుడు ఈ జగన్ దాంట్లో ఏమవుతుందంటే అన్ని ఉచిత పథకాలతోనే రాష్ట్రం పైన అప్పులు పెరిగిపోతున్నాయి. అందరికీ భారమే కదా, ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే కదా. గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులన్నీ కూడా జగన్ గారే తీర్చేశారని చెప్పేసి అని అంటున్నారు కదా. దాని గురించి మీ అభిప్రాయం? ఏవో అప్పులు ఎవ్వరికి తీరేయండి, ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ నడపబడుతుంది, అప్పులు కొత్తగా చేయబడుతుంది. ఉంటుంది అప్పులు అయితే ఉంటుంది, కొంత తీరుస్తారు, కొంత ఉంటాయి, నడుస్తూ ఉంటుంది కదా. ఇక దానికి ఏం పర్టికులర్గా ఏం చెప్పలేము. ఇక మరి జగన్ గారు ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పథకాలు అన్నీ తీస్తున్నారు. పెన్షన్లు కానివ్వండి, ఇప్పుడు పెద్దవాళ్ళకి రైతు రుణమాఫీ కానీ అట్లాంటివి అన్నీ ఇస్తున్నారు కదా. దాని గురించి మీ ఒపీనియన్ ఫ్రీగా ఇవ్వడం కరెక్టేనని అనుకుంటున్నారు? ఇగో ఫ్రీగా ఇస్తేనే తప్పు కదండి. మీ ఒపీనియన్ ఎవరైనా ఫ్రీగా ఇస్తే తప్పే కదా. ఇప్పుడు కొంతమందికి వస్తాయి, కొంతమందికి మెజారిటీ ప్రజలకు అసలు రాస్తాయి అన్ని పథకాలు రావు కదా. దానివల్ల ఇంకేదైనా చూడాలా, హాస్పిటల్ కానీ అన్ని డిస్టిక్లలో కానీ మండలాల్లో కానీ పల్లెటూళ్ళకి హాస్పిటల్స్, ఇంకా ఎడ్యుకేషన్ ఇవి మాత్రం ఉండేది. మిగతా ఇవి ఉండకుండా పర్వాలేదు. ఇక ఇప్పుడు జగన్ గారు పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక నెంబర్ అది బాగుంది. మరి ఉద్యోగాలు ఎందుకు కల్పించట్లేదని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉద్యోగా ప్రైవేటా? రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ గవర్నమెంట్ ఏదైనా కుదరదండి. ఇక అన్నీ కుదరది. కొన్ని మాత్రమే కుదురుతాయి, మిగతా ఎవి కుదరయండి. ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం అంటే. కాబట్టి ఇక ఎడ్యుకేషన్ పైన బాగా ప్రోత్సహించినాకో, వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ అయినాకో వాళ్ళ ఏదైనా చేసుకోవచ్చు. నా ఒపీనియన్ ఇది, అంతే. ఆంధ్రలో ఎవరు సీఎం అవుతే బాగుంటుందని? ఏం చేయమంటే ఏం చెప్తామండి, ఇప్పుడు మామూలుగా అయితే జనసేన టీడీపీ పూర్తి అయితే కొద్దిగా వైసీపీకి కొద్ది దెబ్బ కింద కాపాడుతుందండి. అనుకుని మొన్న 150 వచ్చాయి కదా సీట్లు, 100 సీట్లు వస్తాయేమో అనుకున్నాం. అది కూడా నమ్మకం ఉండలేదండి మాకు. ఎందుకంటే ఇప్పుడు రెండు బలమైన పార్టీలు ఇడిపోతుందండి. అక్కడ పోయిన ఎలక్షన్కి అసలు టీడీపీ రావాలా, మొత్తం అంతా జనసేన ఎడగొట్టేసిందండి. దానివల్ల దెబ్బతింది. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే మాత్రం చాలా క్లాస్ వేయడండి. ఒక రోడ్లు తప్పించి ప్రతి ఇంట్లోనే లబ్ధి పొందిన వాళ్ళే, ప్రతి ఇంట్లో కూడా రూపాయితో సహా లబ్ధి పొందినండి. ఇప్పుడు పథకాలు అన్ని ఫ్రీగా ఇచ్చేసినాడు కదా జనాలందరికీ. పథకాలు నవరత్నాలు అన్నీ అమలు చేస్తారండి. దానివల్ల సోమరిపోతులు అయిపోతున్నారు అని చెప్పేసి జనాలు అవ్వరండి. ఎలా అవుతారండి? సోమరిపోతి పని పథకం పెట్టడం వల్ల సోమరిపోతులు అవుతున్నారు తప్ప దానివల్ల ఏమో సోమరిపోతులు అవ్వట్లేదండి. ఇప్పుడు రైతులకి గిట్టుబాటు కూడా ధరలు వస్తలేవని చెప్పేసి అని అంటున్నారు కదా. అంటున్నారండి. మరి అంటే మరి కేంద్రం వాళ్ళు కదండి, ఈ వాళ్ళ చేతులు ఏముందండి? కేంద్రం చేతిలో ఉందండి ఇది గిట్టుబాటు ధర, ఇతని చేతులు లేదు కదండి. రోడ్లు ఒకటే కొద్ది దెబ్బతున్నాయండి. మరి అక్కడ పిల్లలందరూ ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని వస్తున్నారు కదా, అక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశం లేవండి. మరి మాకు ఇవి లేవు కానీ కంపెనీలు లేవు కదా. మరి కంపెనీలు లేవండి. ఆయన ఈ 5 సంవత్సరాల్లో పెట్టాలనే అవకాశం కూడా ఆయనకి అంటే ఐడియా రాలేదన్న ఆలోచన. ఐడియా రావాలంటే మరి ఇది కేంద్రం నుంచి రావాలమ్మండి, బడ్జెట్లో మరి బయట వాళ్ళు రావాలమ్మండి. దానివల్ల మరి ఈయన ఏం చేస్తాడండి? మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీగా చేసుకొని వస్తున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అంటున్నారు గెలిస్తే? మరి ఓట్లు పడతా అన్నారండి. ఏమో అది చూడాలి కదండి. మరి ఇద్దరు కలిసిన తర్వాత ఏమవుతుంది అన్నది చూడాలి కదండి. ఏమైనా కేవలం అంటే రెండు కలిస్తే అంతా దీనికి దెబ్బ కొట్టే ప్రయత్నం ఉందండి.